కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనకి మార్కెట్ ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, సో మనకి ఇంత బుల్లిష్ మూమెంట్ రావడానికి గల కారణాలు ఏందనేది ఒకసారి చూద్దాము. మనకి సెన్సెక్స్ వచ్చేసి 77,984 దగ్గర క్లోజ్ అయింది విత్ 1.40% అప్తో. నిఫ్టీ వచ్చేసి 23,658 దగ్గర క్లోజ్ అయిందండి 1.32% అప్తో. సో ఓవరాల్గా మనకు వచ్చేసి మోర్ దెన్ మనకి 1%, ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నియర్ అబౌట్ 2.20% అప్. సో ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా కరెక్షన్ అయింది, సో రైజింగ్ టైంలో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు వచ్చేసి అదే విధంగా మనకు వచ్చేసి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అది మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. సో ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ అయితే ఫుల్ బుల్లిష్ ట్రెండ్కి అయితే షిఫ్ట్ అయింది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇది డే క్యాండిల్లో మనం చూస్తున్నామండి. నిఫ్టీ 1 2 3 4 5 6, సో మనకి 22,658 దగ్గర మనకి హాల్ట్ అయితే వచ్చింది. 22,658 దగ్గర హాల్ట్ అయితే ఉంది. సో రేపు ఇది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఉండొచ్చా, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఫర్దర్ అప్ సైడ్ ఉండొచ్చా, డౌన్ సైడ్ ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మనకి ఓఐ డేటా ఒకసారి చూద్దామండి. సో 650 తర్వాత 23,700, దెన్ 23,800, అండ్ దెన్ 23,800 ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో అది మనకు వచ్చేసి డైరెక్ట్ 24,000 దాకా మనకి ఇక్కడ ఉంది. కాకపోతే ఏంటంటే మనకి డౌన్ సైడ్తో కంపేర్ చేస్తే అప్ సైడ్ వచ్చేసి బాగా ఓఐ అనేది మంచి స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం జరిగింది. అండ్ కాకపోతే మనకి ఎప్పుడైతే 23,600, సో 50 పాయింట్ స్టాప్ లాస్ మనం పెట్టుకున్నట్లయితే 23,600 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు వచ్చేసి 23,500 వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. 500, సో 23,500 లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 23,600 ఎప్పుడైతే డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి 23,500 టచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. ఓకే, సో మనకి ఏదైనా కానీ మనకి 23,700 అయినా క్రాస్ అవ్వాలి అప్ సైడ్ మూమెంటంకి, లేదు డౌన్ సైడ్ మూమెంటంకి 23,600 అన్న బ్రేక్ అవ్వాలి ఫర్ పుట్ ఆప్షన్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఒకసారి చార్ట్ చూద్దాం. మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకి లాస్ట్ 1 2 3 4 5 6, సో 6 ట్రేడింగ్ సెషన్స్లో 22,300 నుంచి 23,700, సో ఆల్మోస్ట్ 1,400 నిఫ్టీ పాయింట్స్ అంటే మార్కెట్లో చాలా హెవీ పంపింగ్ అయితే జరిగింది మార్కెట్లో. సో దీనికి గల ఎఫ్ఐఎస్ ఫుల్ బయింగ్ సైడ్కి వస్తున్నారా అనేది కూడా మనం ఒకసారి డేటా చూద్దాము. సో మేజర్గా ఏంటంటే ఎవరైతే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మనకి బయింగ్ సైడ్ వస్తున్నట్లు. సో దానికి గల కారణాలు కూడా కొన్ని మనం ఇప్పుడు చూద్దాము. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో నిఫ్టీ లెవెల్స్ అయితే 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని అప్ సైడ్ బ్రేక్ అయితే 23,700, మనకు వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ అయితే 23,700 బయింగ్ సైడ్కి వెళ్ళండి విత్ 23,800 ఫస్ట్ టార్గెట్. డౌన్ సైడ్ అయితే మనకి 23,600 బ్రేక్ అయితే 23,500 డౌన్ సైడ్ టార్గెట్. ఓకే, సో మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. ఇది కూడా మనకి డే క్యాండిల్ చూస్తున్నామండి. మంచి డౌన్ సైడ్ నుంచి మనకి 47,700 నుంచి 51,700, సో ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయితే అవుతుంది. ఇది ఒకసారి మీరు చూడొచ్చు డే క్యాండిల్లో మనకు వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయితే అవుతుంది. సో డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ అయితే అవుతుంది. మంచి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. సో వన్స్ ఇది కనుక మనకి బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి మనకి 52,500, నెక్స్ట్ 52,500 లెవెల్స్ చూస్తున్నాము. ఏదేమైనా మనం ఒకసారి రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇది సో లాస్ట్ మనకు వచ్చేసి నియర్ అబౌట్ మనకి 10:45 కాడ నుంచి 3:30 దాకా, సో 10:45 కాడ నుంచి 3:30 దాకా మనకి ఒక క్లియర్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అయితే ఉంది విత్ మనకు వచ్చేసి 51,560 నుంచి మనకి 51,760, సో 200 పాయింట్స్ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఎప్పుడైనా రెక్టాంగులర్ ప్యాటర్న్ మనకు వచ్చేసి అప్ సైడ్ బ్రేక్ అవుతుందా, డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందా, ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేయండి, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేయండి. ఓకే, సో మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి 200 పాయింట్స్ మనకి ఇక్కడ స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. స్టాప్ లాస్ వచ్చేసి నియర్ టు 200 పాయింట్స్ అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. సో మనం ఎంతో స్టాప్ లాస్ కంటే మనకు వచ్చేసి మనకి ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనము ఎక్కడ మనకి 51,560 అప్పుడే బ్రేక్ అయితే అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకుంటాము. మనం వచ్చేసి నియర్ టు స్టాప్ లాస్ అనేది పెట్టుకుందామండి. 51,631 నియర్ టు స్టాప్ లాస్ పెట్టుకుందాం. సో నియర్ టు స్టాప్ లాస్ మనం 51,641 నియర్ టు స్టాప్ లాస్ పెట్టుకొని మనం వచ్చేసి ఇక్కడ పుట్ ఆప్షన్ ఎంటర్ అవుదాము. ఈవెన్ మనకు కాల్ ఆప్షన్ అయినా కానీ మనకు వచ్చేసి ఒకవేళ మన కాల్ ఆప్షన్ ఎంటర్ అయితే మనం వచ్చేసి 51,700 అనేది మనం పెట్టుకుంది. సో 51,700 అనేది స్టాప్ లాస్ అయితే పెట్టుకుంది. ఓకే, సో మినిమల్ స్టాప్ లాస్తో మనం వచ్చేసి స్ట్రాటజీ అనేది ఇక్కడ వచ్చేసి ఎంటర్ అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి
సెబీ డబుల్స్ ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 50,000 లిమిట్ అనేది పెంచారు ఫ్రమ్ 25,000 క్రోర్స్ నుంచి. సో 25,000 క్రోర్స్ నుంచి 50,000 క్రోర్స్ అంటే సో ఆల్మోస్ట్ డబుల్ ద లిమిట్ పెంచారని. అందువలన వచ్చేసి మనకు వచ్చేసి ఫారిన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క లిమిట్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా మన మార్కెట్లో కొంత మనీ పంపిణీ అయితే అవుతుంది. సో ఇది ఒక మెయిన్ రీజన్ అనేది మనం చెప్పుకోవచ్చు మార్కెట్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సో మనకు వచ్చేసి పంపింగ్ ఆఫ్ మనీ జరగడానికి. ఓకే, నెక్స్ట్ ఎన్సిసి షేర్స్ వచ్చేసి 5% పెరిగింది. ఎందుకంటే ఆన్ రిసీవింగ్ 1480 crore ఫర్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ అన్నట్లుగా మనం ఇప్పుడు చేస్తున్నాము. సో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ గురించి 1480 crores వచ్చింది. అందువల్ల ఎన్సిసి పెరగడం జరిగింది. సో వోడాఫోన్ ఐడియా కానివ్వండి, జియో ఎయిర్టెల్కి వేవ్ ఆఫ్ వేవ్ ఆఫ్ అన్నట్టు చూస్తున్నాము. అంటే స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్. సో స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు. అది అరౌండ్ 8,000 crores అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా వీటికి వచ్చేసి మంచిదైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. సో ఎవరైతే బై చేయాలనుకున్నా ఎయిర్టెల్ అయితే బై చేయాలని సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి 4% అనేది పెరగడం జరిగింది. ఎందుకంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అనేవాళ్ళు అపాయింట్ అయ్యారు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎనీహో కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఫాస్ట్ మూమెంటం అయితే ఉంటుందండి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎప్పుడైనా వన్స్ మనకి స్టార్ట్ చేసిందంటే ర్యాలీ చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. అదర్ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది మనకి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది బుల్ మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ కొన్ని లెవెల్స్ చూద్దాము. సో డిఎల్ఎఫ్ వచ్చేసి మనకి మంచి బయింగ్ టైం అన్నట్లుగా మనం ఇక్కడ చెప్తున్నాము. సో నియర్ అబౌట్ మనకి 635 స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని మనకి నియర్ అబౌట్ 1000 దాకా ఇది ర్యాలీ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుందండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసినట్లయితే సో మేజర్ సపోర్ట్ 693. సో రేపు మీరు ఇది ఎలా ట్రేడ్ చేయాలంటే 693 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బయింగ్ సైడ్కి ఎంటర్ అవ్వండి డిఎల్ఎఫ్. ఓకే, సో రిలయన్స్ వచ్చేసి చాలా గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. నియర్ అబౌట్ 1700 పాయింట్స్ అంటే 400 పాయింట్స్ దాకా మనకి గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి మీరు వచ్చేసి ఇది కూడా కొంత బుల్లిష్. ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ 6 హెవీ గ్రీన్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది. స్టిల్ రిలయన్స్ వచ్చేసి అంత మూమెంటం అయితే లేదు, జస్ట్ 100 పాయింట్స్ కాబట్టి మీరు ఇది కూడా మీరు బయింగ్ అయితే చేసుకోండి. మనకు వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకే, ఇది స్టాప్ లాస్ వచ్చేసి నియర్ అబౌట్ ఒక స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఎయిర్టెల్ అనేది నేను బుల్లిష్ ఉన్నానండి. సో నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ మనకు వచ్చేసి బ్యాంకింగ్లో మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది అండ్ ఈవెన్ మంచి మూమెంటం ఉంది. స్టిల్ మనకు వచ్చేసి జస్ట్ రీసెంట్గా 300 పాయింట్స్ పెరిగింది. స్టిల్ వచ్చేసి నేను దీనిలో బుల్లిష్ మూమెంటమే ఉంటున్నాను. ఒకసారి డే క్యాండిల్ చూద్దాం. ఓకే, సో ఒకసారి డే క్యాండిల్ చూద్దాం. ఇది వచ్చేసి 2000 లెవెల్స్ దగ్గర మనకి స్టాప్ లాస్ కనిపిస్తుంది. స్టిల్ మీరు ఒకవేళ దీనిలో కనుక ఎంటర్ అవ్వాలి, ట్రేడ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్టాప్ లాస్ వచ్చేసి 2169 స్టాప్ లాస్ 2169 పెట్టుకొని దీనిలో అయితే బయింగ్ సైడ్కి వెళ్ళండి. స్టాప్ లాస్ ఎంత 2169 పెట్టుకొని బయింగ్ సైడ్కి వెళ్ళండి. వీటి మనకు వచ్చేసి మనకు అప్పర్ సైడ్ ఒక 2500 దాకా రీచ్ అయ్యే స్కోప్ అయితే ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మేజర్గా వారి ఎనర్జీస్, జెన్టెక్ మనము మంచి లెవెల్స్లో రికమెండ్ అయితే చేశాము. మార్కెట్ ఎంత ఫాస్ట్ మూమెంటం అప్ సైడ్ అవుతుంది. సో దానికంటే ఎక్కువ ఫాస్ట్గా ఈ జెన్టెక్ను వారి ఎనర్జీస్ అనేది మూమెంటం జరుగుతుంది. క్యాచ్ చేయని వాళ్ళు జెన్ టెక్నాలజీస్ ఇప్పుడైనా నేనైతే రికమెండ్ చేస్తాను. ఓకే, ఒకసారి ఈ లెవెల్స్ కూడా చూద్దాము. డే క్యాండిల్ లెవెల్స్ ఒకసారి చూద్దాము. సో ఎంత మనకి సో వారి ఎనర్జీస్ చూడండి ఎంత మనకి ఇంకా డౌన్లో ట్రేడ్ అవుతుందో. సో నియర్ అబౌట్ 1400 పాయింట్స్ ఇంకా ఇది అప్ సైడ్ క్యాచ్ చేయాలి. అండ్ జెన్ టెక్నాలజీస్ వచ్చేసి 2800 నుంచి మనకు వచ్చేసి మంచి లెవెల్స్ దొరుకుతుంది. ఇప్పటికైనా మీరు వచ్చేసి ఇన్వెస్ట్ అయితే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. కుబేరా ఛానల్.